జారి పడ్డందుకు బోన్ ఫ్రాక్చర్ అయింది, అది కూడా ఆపరేషన్ అయింది. తొందరనే కోలుకోవాలని ఆ భగవంతుని కూడా ప్రార్థించిన, తొందరనే కోలుకుంటాడు, అసెంబ్లీకి కూడా వస్తాడని మనవి చేస్తాం. ఇంకా 2-3 డేస్ ఉంటారు, 2-3 రోజులు ఉంటాయి. సరే నేను మాట్లాడలేదు అంటే ఇప్పుడు ఇది చేస్తున్నాం, క్లీన్ చేసి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, పరామర్శ ఎలా చూస్తున్నారు సార్? అందరూ వస్తారు కదా, దెబ్బ తగిలినప్పుడు వస్తారు కదా, తప్పులేదా? అట్లా చూసేదేముంటుంది. మంచి పరిణామం అంటారు. అంత మంచి పరిణామం కదా. ఏది ఏమైనా తెలంగాణను కళ్ళల్లో ఒత్తులు వేసుకొని గత 9 సంవత్సరాలు మన సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక అద్భుతం, ఒక మోడల్ తెలంగాణను తయారు చేశారు. ప్రజలు తీర్పిచ్చిర్రు, తప్పులేదు. ప్రజల తీర్పును మేము శిరసావహిస్తాం, వాళ్ళకు కూడా మంచిగా సహకరిస్తాం. చాలామంది ఈరోజు హైదరాబాదులో జనరల్గా నాకు తెలిసింది చెప్తున్నాం, కేటీఆర్ లేని ఐటీ మినిస్టర్గా హైదరాబాద్లో చూడలేకపోతున్నారు. ఐటీ పీపుల్ కానీ, రియల్ ఎస్టేట్ పీపుల్ కానీ. అదే మాదిరిగా గ్రామాలల్లో కేసీఆర్ లేడా? మా గ్రామాలన్నీ కూడా హరితారంతో, నర్సరీతోటి, క్రీడా మహిళలతోటి, తాగునీరుతోటి, సాగునీరుతోటి, కరెంటుతోటి, ప్రతి ఒక్కటి, గ్రేవ్ యార్డ్ తోటి, డంపింగ్ యార్డ్ తోటి అభివృద్ధి చేసిండు. అయ్యో మా ఎమ్మెల్యేకు మేము వ్యతిరేకం ఉండే కానీ, మా ఓటు మా ఎమ్మెల్యేకు ఓడిపోవాలని వేసినాం కానీ కేసీఆర్కు ఓడిపోవాలని మేము వేయలేదని చాలామంది బాధపడుతున్నారు. నేను ఒకటే మన సీఎంకు రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నా, మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ, మన ఐటీ పరిశ్రమ కానీ ఇవన్నీ కూడా కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.